శాస్త్రం ఇంకా అడుగులు వేయని చోట మన పురాణాలు ఎప్పుడో జెండా పాతాయి. కొన్ని వేల ఏళ్ల క్రితమే మన మునులు జ్ఞాననేత్రం లేదా మూడవ కన్ను గురించి చెప్పారు. అది తెరిస్తే విశ్వం మొత్తం కనిపిస్తుందని నమ్మారు. కానీ నేడు 21వ శతాబ్దంలో ఎలన్ మస్క్ న్యూరాలింక్ పేరుతో మీ మెదడులో ఒక చిప్ను పెట్టబోతున్నాడు. ఆ చిప్ ద్వారా మీరు గూగుల్ మొత్తాన్ని మీ కనురెప్పల వెనుక చూడొచ్చు. అంటే పురాణాలు చెప్పిన ఆ థర్డ్ ఐని సైన్స్ ఇప్పుడు ఒక చిప్ రూపంలో ఇస్తోందా? అసలు ఈ రెండిటి మధ్య ఉన్న భయంకరమైన లింక్ ఏంటి? ఈ వీడియో ముగిసేసరికి మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతుంది. సెక్షన్ 1, థర్డ్ ఐ అంటే ఏమిటి? మనం శివుడికి 3 కళ్ళుంటాయని అనుకుంటాం. కానీ సైన్స్ ఏం చెప్తుందంటే మన మెదడు మధ్యలో పీనియల్ గ్లాండ్ అనే చిన్న అవయవం ఉంటుంది. దీన్నే బయోలాజికల్ థర్డ్ ఐ అని పిలుస్తారు. పూర్వం యోగులు ధ్యానం ద్వారా ఈ గ్రంథిని ఉత్తేజితం చేసి కళ్ళు మూసుకున్నా సరే అనంతమైన జ్ఞానాన్ని, విశ్వంలోని రహస్యాలను చూడగలిగేవారు. అది వైర్లెస్ కనెక్షన్ లాంటిది. ఇటువంటి పరికరాలు లేకుండానే ప్రపంచంతో కనెక్ట్ అవడం. సెక్షన్ 2, న్యూరాలింక్ ఆధునిక జ్ఞాననేత్రం. ఇప్పుడు న్యూరాలింక్ దగ్గరికి వద్దాం. ఇది ఒక చిన్న చిప్. దీన్ని మీ మెదడులోని న్యూరాన్లతో కనెక్ట్ చేస్తారు. దీనివల్ల ఏం జరుగుతుంది? మీరు ఆలోచనతోనే కంప్యూటర్లను కంట్రోల్ చేయొచ్చు. టెలిపతి ద్వారా మాట లేకుండానే వేరే వాళ్ళతో మాట్లాడచ్చు, కళ్ళు మూసుకున్నా సరే. ఇంటర్నెట్లోని సమాచారం అంతా మీ మెదడులో ఒక విజన్ లాగా కనిపిస్తుంది. యోగులు ధ్యానం ద్వారా సాధించిన దాన్ని ఎలన్ మస్క్ టెక్నాలజీ ద్వారా ఇస్తున్నాడు. అంటే వేల ఏళ్ల నాటి ఆధ్యాత్మిక శక్తిని ఈరోజు మనం ఒక హార్డ్వేర్ చిప్ ద్వారా రీప్లేస్ చేస్తున్నామా? సెక్షన్ 3, అసలు ట్విస్ట్. ఇక్కడే అసలు రహస్యం ఉంది. న్యూరాలింక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ థర్డ్ ఐ. అయితే ఒక తేడా ఉంది. పురాణాల ప్రకారం థర్డ్ ఐ తెరిస్తే మనిషికి మోక్షం వస్తుంది. కానీ న్యూరాలింక్ చిప్ ద్వారా మనిషి ఒక సైబోర్గ్గా మారిపోతాడు. మీ ఊహకు కూడా అందని విషయం ఏంటంటే భవిష్యత్తులో మనం చనిపోయినా మన జ్ఞాపకాలు ఈ చిప్ ద్వారా వేరే రోబోలోకి లేదా క్లౌడ్లోకి అప్లోడ్ చేయొచ్చు. అంటే పునర్జన్మను సైన్స్ డిజిటల్ ఫార్మాట్లో సృష్టిస్తోంది. ఒకవేళ ప్రాచీన మునులు వాడిన ఆ థర్డ్ ఐ పవర్ కూడా ఏదైనా అడ్వాన్స్డ్ ఏలియన్ టెక్నాలజీ అయితే మనం మళ్ళీ అదే టెక్నాలజీని రీఇన్వెంట్ చేస్తున్నామా? మిత్రులారా, ఒకప్పుడు అది మహిమ, ఇప్పుడు ఇది సైన్స్. పేరు ఏదైనా సరే మనిషి తన పరిధులను దాటి వెళ్లాలని చూస్తున్నాడు. న్యూరాలింక్ మనల్ని సూపర్ మ్యాన్లుగా మారుస్తుందా లేక మెషీన్లకు బానిసలుగా చేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, మనం ఊహించే భవిష్యత్తు ఎప్పుడో మన గతంలోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని థియరీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.